ఆరోగ్యరీత్యా కూరగాయలు మంచివి అని చెబుతూ ఉంటాం. కానీ ఎప్పుడు మంచివి? సరైన కూరగాయలను ఎంచుకొని వాడుకుంటే. అయితే కొంతమంది ఈ సరైన కూరగాయలను ఎంచుకోవటం అనేది రాక చాలా అవస్థలు పడుతున్నారు. కూరగాయల ఎంపికలో నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాటి ఎంపికని ఏ బేసిస్ మీద చేయాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కూరగాయలని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సరైన వాటిని సెలెక్ట్ చేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. అంటే ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యం పాలయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. ప్రధానంగా వంకాయలు అంటే చాలామందికి ఇష్టం. కానీ అదే సమయంలో వంకాయల్లో ఉన్న పుచ్చులు మరే కాయల్లో ఉండవనే చెప్పొచ్చు. కాబట్టి సెలక్షన్ చాలా అవసరం. వంకాయలు కొనుగోలు చేసేటప్పుడు ముడతలు లేకుండా తాజాగా ఉన్నాయా లేదా అనేది గమనించుకోండి. నవనవలాడే వంకాయలని అందుకే అంటారు. అలాగే తొడిమను గమనించండి. తొడిమ ఆకుపచ్చ రంగులో, ఆ తోలేమో నెగనెగలాడుతూ ఇలా ఉండాలి. మెయిన్గా పుచ్చులు ఈజీగా వంకాయలో కనిపిస్తుంటాయి. అవి లేకుండా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక తర్వాతది బాగా మనం చెప్పేది అందరికీ ఆరోగ్య స్పృహ ఉండే వాళ్ళందరికీ ఇష్టమైనది ఏంటంటే ఆకుకూరలు. అయితే ఈ ఆకుకూరలు పెద్ద ఛాలెంజ్. ఆకుకూరలు కొనే ముందు వాటిపైన తెల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. తెల్లటి మచ్చ ఉంది అంటే వాటికి తెగులుంది అని అర్థం. అలాగే వాటి కాడలు గమనించండి, తాజాగా లేతగా ఉండాలి. ఇక తర్వాతది మనకి వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ అన్ని సీజన్స్లోనూ మన ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏంటంటే అల్లం పచ్చడి చాలామందికి ఇష్టం. అయితే అల్లాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకుండా చూసుకోవాలి. ముదురు రంగులో ఉన్నటువంటి అల్లాన్ని ఎంపిక చేసుకోవాలి. అల్లం పై పొర తీసి దాన్ని వాసన చూడాలి. దాని ఘాటును బట్టి అల్లాన్ని మీరు అంచనా వేయొచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే కంటి ఆరోగ్యానికి మంచిది, ఇతరత్ర మంచిది ఇదే క్యారెట్స్. అయితే క్యారెట్ ఎంపికలో కూడా కొన్ని మీరు సూచనలు పాటించాలి. మంచి ఆకారం ఉన్న క్యారెట్స్నే కొనాలి. ఒక క్యారెక్టరిస్టిక్ ఆకారం ఉంటుంది కదా, వంకరగా అలాగే ముడతలతోటి ఎత్తు పొలాలతో ఉన్న క్యారెట్లను కొనకండి. ఇక క్యారెట్ మొత్తం కూడా మీరు నొక్కి చూడాలి. ఒకవేళ మెత్తగా ఉందనుకోండి, లేదా అక్కడెక్కడ మెత్తగా ఉందనుకోండి, కొనకండి. అలాగే క్యారెట్స్ లేతగా ఉంటే మరీ మంచిది. ఆ అగ్రభాగాన్ని తుంపి చూడాలి. ఇక క్యారెట్ ఒకవేళ నిలవ ఉంటే అది మెత్తబడిపోతుంది కాబట్టి ఫ్రెష్ దాన్ని తీసుకోవాలి. ఫార్మ్ ఫ్రెష్ అంటారే అలాగా. ఇక తర్వాతది బీట్రూట్ కొనే ముందు దాని కింద భాగంలో వేర్లు ఉన్న వాటిని కొనుక్కోవాలి. అలాగే వాటిపైన మచ్చలు లేకుండా ఉండాలి, రంధ్రాలు లేకుండా చూసి తీసుకోవాలి. ఇక క్యాలీఫ్లవర్, దీంట్లో పురుగులు అయి ఉంటాయి. దాన్ని ఆకులు మీరు గమనించండి. క్యాలీఫ్లవర్ తీసుకునే ముందు ఆ ఆకులు ఆకుపచ్చటి రంగులో ఉండేలాగా చూసుకుంటే అది ఫ్రెష్గా ఉందని అర్థం. అలాగే పచ్చదనం లేని ఆకులున్న ఫ్లవర్ని ఎప్పుడు కూడా కొనకండి. మనం క్యాలీఫ్లవర్ కొనే ముందు ఇంపార్టెంట్ ఫ్లవర్ అయినప్పటికీ కూడా ఆకుల్ని గమనించాలి. ఆకులు ఫ్రెష్గా ఉండాలి, ఆకుపచ్చ రంగులో ఉండేదాన్ని తీసుకోవాలి. ఆకుపచ్చ లేకపోతే ఆకులు అనేవి అలాంటి కాలీఫ్లవర్ని తీసుకోవద్దు. ఇలాగ చాలా ఉన్నాయి, కానీ మనం రోజువారీగా వాడే ఆకుకూరలు కాయగూరలు ఇవి ముఖ్యమైనవి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు మీకు ఈ కాయగూరల వల్ల ఆకుకూరల వల్ల పూర్తిస్థాయి ఆరోగ్యం లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.